मैक्सिवेल चैनल को स्वागतम सुस्वागतम। पवर स्टार पवन कल्याण माट विंटेने హోరెత్తిపోయే పరిస్థితి ఉన్న థియేటర్లో ఆయన శైలిని అనుకరిస్తూ డైలాగ్స్ చెప్తే ఆ హవా మామూలుగా ఉండదు. విక్టరీ వెంకటేష్, రితికా సింగ్ ల గురు సినిమాలో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్లు 4-5 చోట్ల కనిపించి తీరుతాయి. ఒక హీరో మరో పెద్ద హీరోతో రిఫరెన్స్ చేయడం నిజంగా అభినందనీయమే. గురువులో హీరోయిన్ మొదట పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని. పవన్ మాట, పవన్ నడక, పవన్ మేనరిజంతో ఆమె జీవిస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ కటౌట్ గానే చూసిందంటే ఆమెకి పిచ్చెక్కిపోయినంత పని చేస్తుంది. పవన్ అంటే అంత పిచ్చి ఆమెకు. ఖుషీ సినిమాతో మొదలైన పవన్ కళ్యాణ్ డిఫరెంట్ మేనరిజమ్స్ తో ఆమె ప్రదర్శిస్తుంది. మెడ మీద రుద్దుకున్న మేనరిజం ఏదైతే ఉందో దాన్ని సూపర్ గా చేసింది. అలానే పవన్ కళ్యాణ్ వేరియేషన్స్ ఏవైతే చూపిస్తాడో సేమ్ టు సేమ్ దించేసింది. వెంకటేష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎంత రెస్పాన్స్ వస్తుందో పవన్ కళ్యాణ్ ఎంట్రీ కూడా అంతే సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మామూలుగా అయితే తమిళ్లో హీరోయిన్ కి ధనుష్ అంటే ఇష్టం, కానీ తెలుగులో మాస్ ని ఎలక్ట్రిఫైయింగ్ ఎనర్జీతో ఒక్కసారిగా ప్రేక్షకులకు థ్రిల్ అవ్వాలంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితేనే బాగుంటుందని భావించారు. ఆల్రెడీ గోపాల కాంబినేషన్ లో ఉంది కాబట్టి ఎక్సలెంట్ గా కుదిరింది అనుకుంటున్నారు. అనుకున్నట్లుగానే విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పవన్ మేనియాలో ఊగిపోయే హీరోయిన్ చేత విజయం సాధింపజేస్తాడు విక్టరీ వెంకటేష్. ఏ మూవీలో అయినా పవన్ గెస్ట్ ఎంట్రీతో హాల్ గోళ పెట్టడం ఖాయం అంటున్నారు సినీ జనం. మరొక ముఖ్య విషయం ఏంటంటే ఎంఎం రత్నంకి ఒక సినిమా చేస్తానన్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఆ సినిమాకి సంబంధించి ఎంఎం రత్నం 2 పాటలు కూడా తమన్ చేత చేయించేసి వేదాలను రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించేసి సినిమా ప్రారంభోత్సవం కూడా చేసేసాడు. ఇదంతా చేయడానికి అసలు కారణం వేరే లేకపోలేదు. ప్రస్తుతం ఎంఎం రత్నం హీరో గోపీచంద్ తో ఆక్సిజన్ అనే సినిమా ఒకటి తీస్తున్నాడు. ఈ సినిమాకి కొంచెం ఫైనాన్షియల్ సపోర్టింగ్ తక్కువగా ఉండడంతో తన నెక్స్ట్ మూవీ పవన్ తో కాబట్టి బయ్యర్స్ ఆకర్షితులు అవుతారని ఆశించాడు. బహుశా పవన్ కళ్యాణ్ ని ఏం రత్నంతో మూవీని ఓకే చేసే దానిపైనే ఈ విషయం ఆధారపడి ఉంటుంది. ఆంధ్రాలో కానీ, తమిళనాడులో కానీ, కర్ణాటకలో కానీ, కేరళలో కానీ, ఇలా ఇండియన్ లో సౌతర్న్ స్టేట్స్ లో ఉన్న ఏ స్టేట్ లో అయినా కానీ, యుఎస్ లో కానీ పవన్ కళ్యాణ్ కి విపరీతంగా ఆరాధించే అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ని దేవుడిగా ఆరాధించే భక్తులు ఎంతో మంది ఉన్నారు. ఎంఎం రత్నం ఈ హవాని యూజ్ చేసుకోవాలనడంలో ఎటువంటి తప్పు లేదని భావిస్తున్నారు. పవన్ పేరు వినబడితేనే నరాల్లో ఎక్కడ లేనంత ఎనర్జీ వస్తుంది ఆయన అభిమానులకు. పవనిజాన్ని ఒక బ్రాండ్ గా మార్చుకున్న పవన్ ఆయన పేరు వినే ఎంతో మంది బయర్ల ముందుకు వస్తారన్నది ఇక్కడ మరోసారి రుజువు కాబోతుందన్నమాట. డిస్ట్రిబ్యూటర్స్ గాని, బయర్లకు గాని పవన్ పేరే ఒక బ్రాండ్ నేమ్ అని చెప్పక తప్పని పరిస్థితి. మరిన్ని సరికొత్త వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.